ఆ కమోడ్ చూసారా? దాని ధర ఎంతో తెలుసా? లక్షల రూపాయలట. నేనెప్పుడు అంత ఖరీదైన బాత్రూమ్ చూడలేదు. మనమే కాదు, ప్రజలు కూడా చూడలేరు. కమోడే కాదు, అక్కడి భవనాలను పబ్లిక్ చూడాలి. టికెట్ ఎంత పెడతామంటారు? ఓ 50 రూపాయలు పెడితే బాగుంటుంది. మరీ అంత కాస్ట్ పెట్టి ప్రజలు చూడగలరు అనుకుంటున్నారా? ఏంటి బాత్రూమ్ బాతఖానీ అనుకుంటున్నారా? అదేనండి రిషికొండ ప్యాలెస్ పై ప్రభుత్వాధినేతలు, శాసనసభ్యులు అసెంబ్లీ వేదికగా జరిపిన చర్చే ఇదంతా. ఏదో సెటేరిక్గా వారు అలా మాట్లాడారనుకుంటున్నారా? ఏంటి ఆ మాటల వెనుక పెద్ద స్కెచ్చే ఉందట. అవును, రిషికొండ ప్యాలెస్ నే అస్త్రంగా చేసుకుంటోంది కూటమి ప్రభుత్వం. ప్రభుత్వాధినేత చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి టార్గెట్ ఒకటే. గత ప్రభుత్వం అత్యంత రహస్యంగా నిర్మించిన రిషికొండ భవనాల గుట్టు విప్పి మాజీ సీఎం జగన్ పరువును గోదాట్లో కలిపేయాలి అనేది స్కెచ్. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రిషికొండపై ప్రజల్లో చర్చ జరిగేలా పావులు కదుపుతున్నారు. తొలిసారి సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును పంపి రిషికొండ ప్యాలెస్ ను ప్రపంచానికి చూపించారు. ఆ తర్వాత వైసీపీ నేతలు డిఫెన్స్ లో పడినా నిన్ను వదల బొమ్మాళి అన్నట్లు రిషికొండ ప్యాలెస్ ద్వారా వైసీపీని మరింత డ్యామేజ్ చేసేలా అడుగులు వేస్తున్నారు. 500 కోట్లు పెట్టి అత్యంత విలాసవంతమైన భవనాలు నిర్మించారట. సువిశాల కొండపై 5 భవనాలు ఉండగా జగన్ కోసం అధునాతన భవనాలు, ఆయన కుటుంబ సభ్యుల కోసం మరో 2 భవనాలు, ఇంకా పనివారి కోసం మరో 2 భవనాలు నిర్మించారని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం తాజాగా ఆ ప్యాలెస్ లో విలువైన సౌకర్యాలను ప్రజలకు చూపిస్తామనే సంకేతాలు పంపుతోంది అంటున్నారు. రిషికొండ ప్యాలెస్ లో బాత్ టబ్ కే 30 లక్షల రూపాయలు ఖర్చు చేశారని చెప్తున్న ప్రభుత్వం ఆ భవనాలను ఏం చెయ్యాలో తేల్చుకోలేకపోతున్నామని చెప్పడం ద్వారా ప్రజాధనం వృధా చేశారనే కోణాన్ని ఆవిష్కరిస్తోంది. ఎందుకు కట్టారు ఆ ప్యాలెస్ ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి, ఎట్లా ఉపయోగించాలని. వాస్తవానికి రిషికొండ ప్యాలెస్ పై వైసీపీ ఇప్పటికే ఆత్మరక్షణలో పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ పార్టీ అధికారంలో ఉండగా రిషికొండపై నిర్మాణాలను అత్యంత రహస్యంగా చేపట్టింది. కొండను తొలుత వివాదానికి ఆజ్యం పోసిన వైసీపీ ప్రభుత్వం కొండకు గ్రీన్ మ్యాట్ కప్పి చట్టాల కళ్లు కప్పే ప్రయత్నం చేసినట్టు విమర్శలు ఎదుర్కొంది. ఆ తర్వాత భవనాలు ఎందుకు నిర్మిస్తున్నది చెప్పకుండా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించింది. ప్రజాధనంతో మాజీ సీఎం జగన్ వ్యక్తిగత అవసరాల కోసం భవనాలు నిర్మిస్తున్నారు అని టీడీపీ, జనసేన విమర్శిస్తే కౌంటర్ ఇవ్వలేక చేతులెత్తేసింది అంటున్నారు. ఇక అధికారం కోల్పోయాక టీడీపీ ప్రభుత్వం ముందుగా రిషికొండ రహస్యాన్ని బద్దలు కొడితే ప్రధాని, రాష్ట్రపతి వంటి ముఖ్యుల కోసం అతిథి భవనాలు నిర్మించామని చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఈ వాదనకు ప్రజా మద్దతు లభించకపోవడంతో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ప్రభుత్వ భవనాలు నిర్మించాం, ఆ భవనాలను ఏం చేయాలో ప్రభుత్వంలో ఉన్నవారు నిర్ణయం తీసుకోవాలంటూ చెప్పడం ద్వారా వైసీపీయే ప్రభుత్వానికి ఆయుధమిచ్చిందని చెప్తున్నారు. వైసీపీ చెప్పిన మాటలనే అస్త్రాలు చేసుకున్న అధికార పక్షం రిషికొండ భవనాలను ఏం చేద్దామన్న చర్చకు తెరతీసింది. అసెంబ్లీ వేదికగానే ఈ చర్చ మొదలుపెట్టి వైసీపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. 7 స్టార్ హోటల్ దానికి మేనేజ్మెంట్ మీకే ఇస్తాం, ఆ వడ్డీ అయిన వసూలు చేసి మాకు ఇవ్వండి. ప్రజాధనవాది విలువైన భవనాలు వృధాగా ఉన్నాయంటూ చర్చను తెరపైకి తెచ్చిన ఎమ్మెల్యేలు ఆ భవనాలను టాటాకు అద్దెకివ్వాలని కొందరంటే ఫలక్నుమా ప్యాలెస్ లా వాడుకోవాలని మరికొందరు శృతి కలపడం ఆసక్తికరంగా మారింది. 7 స్టార్, 9 స్టార్ హోటల్ గా మార్చేద్దామని కొందరు, పర్యాటక ప్రదేశంగా మార్చితే ఎలా ఉంటుందని ఇంకొందరు సెటైర్లు వేస్తూ రక్తి కట్టించారు. అసెంబ్లీ వేదికగా జరిగిన ఈ మాస్ ర్యాగింగ్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందని చెప్పేలా సమావేశాలు ముగిశాక ఎమ్మెల్యేలతో కలిసి సందర్శిద్దామని సీఎం చంద్రబాబు ప్రతిపాదించడం ద్వారా రిషికొండ ఎపిసోడ్కు ఇప్పట్లో ఎండ్ కార్డు పడదని చెప్పేశారు. ఒకసారి ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్ళాలి, ఒకసారి హౌస్ కమిటీ అంతా ఈ అసెంబ్లీ అయినాక అందరం వెళదాం, మీతో కూడా కలిసి నేను కూడా చూస్తాను.
మొత్తానికి ప్రభుత్వం రిషికొండ ద్వారా వైసీపీని మాజీ సీఎం జగన్ ను తలెత్తుకోకుండా చేయాలనే విధంగానే పావులు కదుపుతోంది అంటున్నారు. రిషికొండ ప్యాలెస్ ను ప్రజల సందర్శనకు ఉంచాలని ప్రతిపాదిస్తున్న ప్రభుత్వం నిజంగా అంత పని చేస్తే రాజకీయంగా వైసీపీని ఇరకాటంలోకి నెట్టినట్లే భావించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే అమరావతిలో ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదిక కూల్చివేతపై విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్ కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన రిషికొండ భవనాల విషయంలో మరిన్ని విమర్శలు ఎదుర్కోక తప్పదంటున్నారు.